దేవుని నామానికి స్తుతులు స్తోత్రములు. మరి ఒకసారి మీతో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి ఘనపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించున్నాను. ఎలా ఉన్నారు? మరి ఒకసారి మీతో కలిసి ఈ విధంగా వాక్యం పంచుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. అనేక మంది మరి ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మరి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. తిరిగి మరి ఒకసారి ఈ ఒక్క వాక్యాన్ని తీసుకుని మీ దగ్గరికి రావటానికి దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా కావలసినటువంటి ఆహారాన్ని అందించటానికి మరి ఆ దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించున్నాము. ఈ దినం వాక్య భాగము దావీదు కీర్తన 99వ కీర్తన. ఈ 99వ కీర్తనలో మనం కొన్ని విషయాల్ని 5వ వచనం 5 నుంచి 8 వరకు చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకుల్లో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాస్త్రములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడవైతివి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన విడికిల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయోగ్యులము, బలహీనము నాయన, మాటి మాటికి పడిపోయేటువంటి వారము అయినప్పటికీ నీవు మాకు కృప చూపెట్టి నాయన మమ్మల్ని లేవనెత్తుతూ నీ కార్యాల్లో నా తండ్రికి కావలసినటువంటి ఆహారాన్ని మాకు అందించి బలపరుచున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు చెల్లించున్నాను. ఇదిగో ఈ యొక్క విషయాన్ని మేము మరి ముఖ్యంగా నాయన 99వ కీర్తనలో ఇచ్చినటువంటి పాపము పరిహారము, మరి దానికి తగినటువంటి నీ యొక్క జాబు, వాటి విషయంలో మేము మరి చర్చించు ఉండగా నీ కృపా సన్నిధి మాతో ఉంచండి, మమ్మల్ని ఆవరించి ఉండండి. మరి మాకు తోడుగా ఉండి నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వినగలిగినటువంటి చెవుల్ని బిడ్డలకు దయచేయండి. చెప్పగలిగినటువంటి నోరును నాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాము. మరి ఈ వాక్య భాగంలో 99వ కీర్తన 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకున్నాము. ఈ 5వ వచనంలో మనం చూస్తున్నాము ఆయన యాజకుల్లో 6వ వచనం, ఆయన యాజకుల్లో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ 3 వ్యక్తుల్ని మనం చూస్తున్నాము. మోషే అహరోనులు, తర్వాత యాజకులు. వారు మోషే అహరోనులు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే జాబ్ ఇచ్చాడు అని, ఇంకా తన నామాన్ని బట్టి మరి ఆయన్ని ప్రార్థించగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. కానీ మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడను, ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ చివరి 8వ వచనంలో యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడవైతివి. ఇక్కడ పాపము, క్రియలు పాపము. పాపాలు చేసినప్పుడు ప్రతీకారం చేసిన తర్వాత పరిహారం కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. ఈ అంశాన్ని గురించి ధ్యానిద్దాం. మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇక్కడ మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, సమూయేలు ఉన్నారు. కానీ ఈ 3 గురించి ధ్యానించలేము. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుంటున్నాను, మోషే గురించి తీసుకోవటం జరిగింది. ఈ లేఖన భాగంలో చెప్పినటువంటి అంశము మరి ఎక్కడ ఉంది అని అంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 6 నుంచి 12 వరకు ఉంది. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయము 6 నుంచి 12లో ఉంది. కానీ అదంతా చదవటానికి మనకు సమయం చాలదు. ఇచ్చినటువంటి సమయము ఈ విషయాలు ధ్యానించటానికి. మరి మీరు తర్వాత పరిశుద్ధ గ్రంథములో ఆ వాక్యాల్ని చూసుకోండి. మన క్రియలను బట్టి ప్రతీకారం చేయకుండా ఉండడు. మనకు చెప్పబడినటువంటి ఈ వాక్యము
వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడవైతివి. క్రియలు పాపం చేత క్రియలనే వాళ్ళ క్రియల ద్వారా పాపం అనేది జరిగింది. దానికి ప్రతీకారం అనేది ఉంది. ఆ ప్రతీకారాన్ని పరిహరించేటువంటి దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తున్నాము. 3 అంశాలు: పాపము, ప్రతీకారము, పరిహారము అనేది. మరి గొప్ప వ్యక్తుల్ని మనకి ఇక్కడ చూపెట్టాడు. ఉదాహరణకి ఆ ఉదాహరణ మోషే, అహరోన్లు. మరి వీళ్ళిద్దరు కూడా సహోదరులు, మోషే అహరోన్లు. వాళ్ళు యాజకులుగా ఉన్నారు. వారే కాకుండా సమూయేలుని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ప్రార్థన చేసినటువంటి సమూయేలు గురించి కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు మొరపెట్టగా వారికి జాబ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం ఒకే ఒక వ్యక్తిని తీసుకుంటున్నాము అని చెప్పి అన్నాను. మోషే గురించి మోషేకి ఎంతో ప్రేమించేది. మోషే విషయంలో, ఆయన చేసినటువంటి కార్యాల విషయంలో దేవుడు గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పొరపాటుకి, తప్పుకి పరిహారం ఇవ్వటం కూడా జరిగింది. ఆ పరిహారము ఏ విధంగా ఇచ్చాడు అనేటువంటి విషయాల్ని మనము ధ్యానిద్దాము. ఇక్కడ మన క్రియలను బట్టి ప్రతీకారం చేసేటువంటి దేవుడు. ప్రతీకారం చేయకుండా ఉండలేడు. మనం తప్పులు చేస్తే ప్రతీకారం చేయకుండా ఉండలేడు. ప్రతీకారం అనేది చేస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనంలో ఒక విషయాన్ని మనం చూస్తాము. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు. తండ్రి తన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా ప్రేమించు వారిని గద్దించును. నా కుమారుడా, యెహోవా చేసేటువంటి శిక్షను తృణీకరించవచ్చు అంటే ఇక్కడ 3 వ్యక్తుల్లో వాళ్ళకి శిక్ష పడింది, వాళ్ళ పరిహారం అనేది జరిగింది. కానీ యెహోవా చేసేటువంటి శిక్షని మనము తృణీకరించొద్దు. ఆయన మరి తన కుమారుణ్ణి, ఇష్టమైనటువంటి కుమారుణ్ణి ప్రేమించిన రీతిగా, ప్రేమించి గద్దించే రీతిగా మనల్ని కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో గద్దించటం జరుగుతుంది. ప్రేమించు వారినే గద్దించటం జరుగుతుంది. అదేవిధంగా యోబు గ్రంథంలో కూడా 5:11లో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. మనకేదైనా కానీ అపాయం వచ్చింది అనుకోండి, ఏదో సంఘటనలో మనము చాలా ఇబ్బంది పడుతున్నాము, అది దేవుని యొక్క గద్దింపు అన్నమాట. ఆ దేవుడు గద్దించేటువంటి మరి ప్రజలు ధన్యులు అన్నమాట. ఎవరినైతే దేవుడు మరి గద్దిస్తున్నాడో వాళ్ళని ప్రేమించేటువంటి దేవుడు. ప్రేమ ఉంటుంది కాబట్టి గద్దింపు కూడా ఉంటుంది. వారు ధన్యులు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవా, నాకెందుకు ఈ శిక్ష పెట్టేవు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి శిక్షని మనము తృణీకరింపవద్దు. సంతోషంగా ఆ దేవుని యొక్క చిత్తము అది నెరవేర్చడానికి, ఆయన సంకల్పం ప్రకారం సమస్తం జరగటానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆయనకి మరి మంచి కార్యం జరిగితే మనం ఏ విధంగా సాక్ష్యం చెప్తామో, ఆయనకి స్తుతులు చెల్లిస్తామో, అదేవిధంగా మనకి చెడు జరిగినప్పటికి కూడా, కోపంతో ఒక గద్దింపు జరిగినప్పటికి కూడా దేవుణ్ణి స్తుతించగలగాలి. ఆ విధంగా ఇక్కడ మనము యోబు గ్రంథంలో ఈ విషయాలు ఉన్నాయి. ఆయన గాయములు చేస్తాడు, ఆయన చేతులతో గాయం చేస్తాడు, ఆయనే తిరిగి ఆ గాయాల్ని కడతాడు. అంతేకాకుండా ఆయనే గాయం చేయును, ఆయనే స్వస్థపరచును అనేటువంటి విషయాన్ని కూడా మనము చూస్తున్నాము. మనకు 6 బాధలు ఉంటాయి. 6 బాధల్లో నుంచి దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనకి స్వస్థత ఇస్తాడు, మనకి కావలసినటువంటి అందించడం జరుగుతుంది. కానీ 7వ బాధ వచ్చినప్పటికి కూడా ఆ విషయంలో కూడా ఆయన వెనుకాడ్డు. ఈ విషయాల్ని మనము యోబు గ్రంథంలో చూసాము, సామెతల గ్రంథంలో చూసాము. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి గొప్ప వ్యక్తులు యాజకులు మోషే, అహరోన్లు, అదేవిధంగా సమూయేలు ప్రవక్త. వీళ్ళ గురించి వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు. మరి అలాంటి వారి గురించి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క గద్దింపు జరిగింది. మనం ఒకే ఒక వ్యక్తిని ఇప్పుడు తీసుకుంటున్నాం, మోషేని తీసుకుంటున్నాము. మోషే చేసినటువంటి కార్యాలేంటి, అసలు మోషే యొక్క గొప్పతనం ఏంటి, ఈ విషయాల్ని మనం చూద్దాము. మోషే గొప్పతనము, చాలా గొప్పతనం ఉంది. ఎందుకంటే ఎవరు కూడా మోషే లాంటి వ్యక్తి మనం చూడము పరిశుద్ధ గ్రంథంలో. ఆయన 40 రోజులు సినాయి కొండ మీద ఉండి, దేవునితో ఉండి, ఆయనతో మాట్లాడి, ఆయన మాటలు విని,
మనకి ఈ 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకల్ని తీసుకొచ్చాడు. అంత సుదీర్ఘమైనటువంటి సమయం దేవునితో కలిసి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి. మనకి అలాంటి అవకాశం ఉందా? మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇంకా అంతేకాదు, ఆయన 40 సంవత్సరాలు 6 లక్షల మందిని ఇశ్రాయేలీయుల్ని వాళ్ళకి నాయకుడిగా ఉండి అరణ్య మార్గంలో వారిని నడిపించినటువంటి గొప్ప నాయకుడు అన్నమాట. అక్కడ గొప్ప నాయకుడు, దేవునికి ఇష్టమైనటువంటి గొప్పవాడు, అంతేకాకుండా గొప్ప నాయకుడు కూడా. 6 లక్షల మందిని మరి కాలినడకన అరణ్య మార్గంలో వాగ్దానం చేసినటువంటి భూమికి నడిపించడం అనేది అది చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయము. ఆ కార్యాన్ని మోషే ద్వారా దేవుడు జరిగించటం జరిగింది. కాబట్టి మనకి మన కుటుంబంలో 5-6 ఉంటేనే వాళ్ళని కంట్రోల్ చేయలేము. 3 పిల్లలు ఉంటేనే వాళ్ళు చేసేటువంటి పనులకి వాళ్ళని గద్దిస్తూ ఉంటాము. కానీ ఈ 6 లక్షల మందిని, మరి 6 లక్షల పైన, అంటే దారిలో ఇంకా కొంతమంది జన్మించి ఉంటారు, మరి వాళ్ళందరినీ కలిపి ఏకతాటిగా అక్కడి నుంచి ఐగుప్తు దేశాన్ని నుంచి మళ్ళా కనాను వరకు, వాగ్దాన భూమి వరకు నడిపించి నాయకుడిగా ఉండి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అని చెప్పొచ్చు. తర్వాత మోషే గురించి వీళ్ళందరూ కూడా సణుగుతూ గొణుగుతూ ఉంటారు. అనేక సార్లు సణిగారు, గొణిగారు. నీళ్లు లేకపోతే నీళ్ళ గురించి సణిగారు, 2 సార్లు సణిగారు, నీళ్లు లేవు అని చెప్పి. ఇంకంతే కదా, ఆహారం లేకపోతే ఆహారాన్ని గురించి సణిగారు. అబ్బో, మేము ఐగుప్తులో ఉంటే మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము, కీరకాయలు, దోసకాయలు ఇవన్నీ తింటూ హ్యాపీగా ఉండేవాళ్ళము, ఈ అరణ్య మార్గంలో ఏం మాకు లేదు అని చెప్పి ఆహారం గురించి కూడా సణిగారు. నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవని సణిగారు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో మోషే అనే ఒక్కడే నాయకుడా? మోషేతో ఒక్కడితోనే దేవుడు మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడటం లేదా? మరి ఆయనకి మనం లోబడి ఉండాలి, ఆయన చెప్పినట్లు వినాల్సి వస్తుంది అని అనేక మార్లు మనకి ఈ శోధన చేయటము జరిగింది. అయినప్పటికీ ఆ గొణుగులు సణుగుళ్ళు వాటన్నిటికి కూడా గురైనప్పటికి కూడా వారి కొరకు ప్రార్థన చేశాడు. ఇది ఎంత గొప్ప ప్రార్థన చేశాడు అని అంటే, మరి దేవుడికి కోపం వచ్చి వీళ్ళు లోబడినటువంటి జనులు కాబట్టి వీరిని నాశనం చేస్తాను, నిన్ను మాత్రం నీవు నాయకుడిగా ఉన్నావు, నాకు మంచి పని చేసావు అని అంటే, నాయనా వద్దు, నాయనా వద్దు ప్రభువా, మరి వాళ్ళని శిక్షిస్తే నా పేరు కూడా జీవ గ్రంథంలో నుంచి తీసివేయి అంటారు. ఇప్పుడు నాయకులు ఏమంటారు? ముందు మా పేరు రాయండి బుక్కులో అని చెప్పి మాట్లాడతారు. కానీ ఆయన మాత్రము నా పేరు జీవ గ్రంథంలో నుంచి తొలగించు, ఒకవేళ వాళ్ళకి శిక్ష విధిస్తే అంత దూరం నుంచి వాళ్ళని తీసుకొచ్చాను అని చెప్పి ఆ విధంగా ప్రార్థన, అలాంటి గొప్ప ప్రార్థన చేసినటువంటి వ్యక్తి మోషే. మనం ఎవరమన్నా అలాంటి ప్రార్థనలు చేయగలమా? మన శత్రువుల గురించి కూడా మనం ప్రార్థన చేయము. వీళ్ళు ఇంతగా సణిగితా గణిగినా కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేసినటువంటి మోషే గొప్ప వ్యక్తి, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప విజ్ఞాపన చేసినటువంటి వ్యక్తి. మరి వారి కోసం, వారందరి కోసం ఆ విధంగా తన పేరును కూడా జీవ గ్రంథంలో నుంచి తుడిపేయమని చెప్పి అడుగుతాడు. ఇంకా అంతేకాకుండా గొప్ప భక్తుడు, దేవుని చేత గొప్ప సర్టిఫికెట్ పొందాడు. ఏంటి? ఈయన మోషే నాకు నమ్మకమైనటువంటి వాడు, మోషే సాత్వికుడు, మోషేతో నేను ముఖాముఖి మాట్లాడతాను, లేదు నేను కాబట్టి ఆయన కూడా నాతో ముఖాముఖి మాట్లాడతాడు అని చెప్పి ఆయన గురించి సణుగుతూ ఉంటే మిరియాము, అహరోను ఇంకా కొంతమంది ఆయనే నాయకుడా, ఆయనతోనే దేవుడు మాట్లాడుతున్నాడా అని చెప్పి ఆయన మీద విసుక్కుంటూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి శిక్ష విధించడానికి వాళ్ళతో మాట్లాడతాడు. మరి మోషే ఎంత నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు, సాత్వికుడు. సాత్వికుడు అంటే కోపం రాకుండా ఓర్పుతో ఉండేటువంటి వాడు సాత్వికుడు. ముఖాముఖి నేను నా సేవకునితో మాట్లాడతాను, నాతో కూడా ముఖాముఖి మాట్లాడతాడు అని చెప్పి ఈ విషయాలు ఆయన సర్టిఫికెట్ ఇచ్చినట్లు మనకేదైనా కానీ దేనిలోనైనా కానీ మంచి మార్కులు వస్తే, మనం మంచి కార్యం చేస్తే ఒక సర్టిఫికెట్ అనేది మనం పొందుతాము ప్రభుత్వం నుంచి, మరి బిరుదుల గురించి. మరి అలాంటి సర్టిఫికెట్ పొందినటువంటి వ్యక్తి
మోషే. అంత గొప్పగా దేవుడు ఆయన గురించి మాట్లాడటం జరుగుతుంది. వీళ్ళు లోబడనొల్లనటువంటి ప్రజలు కాబట్టి వారిని శిక్షిస్తాను అని అంటే ఆయన ఎంత చాలా విచారించి ఎంతో బాధపడి వారి కొరకు ప్రార్థన చేసినటువంటి ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి మోషేకి మరి పాపం చేశాడు అని చెప్పి శిక్ష విధించటం జరిగింది. అది ఏ విధంగా జరిగింది, ఏంటి ఆ పాపం ఏంటి, ఆయన చేసినటువంటి తప్పు ఏంటి, మరి దానికి పశ్చాత్తాపడటం జరిగింది, ఆ తర్వాత ఏ విధంగా దేవుడు పరిహరించాడు, ఆ విషయాలను గురించి కూడా ధ్యానం చేద్దాము. పాపం చేసినటువంటి వాళ్ళు మనం సాధారణంగా ఆదాము అవ్వల గురించి అనుకుంటాం. వాళ్ళ పాపమే, వాళ్ళు చేసినటువంటి పాపం వల్లే మనకందరికి కూడా ఈ శిక్ష పడింది అని చెప్పి అనుకుంటాం. మోషే కూడా ఒక పొరపాటు చేశాడు. నేనైతే అసలు ఆ సంగతి విని అంటే ఇంతమందిని 6 లక్షల మందిని వాళ్ళని నడిపించినటువంటి మోషే చివరికి వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టకూడదు, ఇదే నీకు శిక్ష అని దేవుడు చెప్పాడు. మరి వాళ్ళు అడుగు పెడతారు, వాళ్ళు లోబడినటువంటి ప్రజలు, సణిగి గొడిగినటువంటి వాళ్ళు, వాళ్ళ పట్ల ప్రేమ చూపెట్టాడు దేవుడు, వాళ్ళ అడుగు పెడతారు. కానీ వాళ్ళల్లో అసలు పెద్దవాళ్ళు ఉండరు, తర్వాత వాళ్ళకి జన్మించినటువంటి పిల్లలు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా మరి మోషే నువ్వు ఆ యొక్క భూమి మీద అడుగు పెట్టవు అని చెప్పి అంటాడు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము. ఇన్ని సంవత్సరాలు మరి వాళ్ళని అరణ్యంలో నడిపించినటువంటి దేవుడు చివరికి ఆ నాయకుడికి ఎంట్రీ ఇవ్వలేదు. నీకు నో ఎంట్రీ అని చెప్పి చెప్పటం జరిగింది, నువ్వు ఆ భూమిలో కాలు పెట్టడానికి వీల్లేదని. ఇది దేవుడికి మోషేకి ఇచ్చినటువంటి శిక్ష. ఆ శిక్ష మరి అంత గొప్ప శిక్ష ఇచ్చాడు. కానీ ఎందుకు ఈ విధంగా విధించటం జరిగిందంటే ఆజ్ఞాతిక్రమే పాపం. ఆ విషయం మనము తెలుసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 3-4 వచనంలో, 3వ అధ్యాయము 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమే పాపము. దేవుడు ఆజ్ఞ ఇస్తే దాన్ని అతిక్రమించటము పాపం అన్నమాట. ఇంకొక విషయము, అన్నీ పాటించి 10 ఆజ్ఞల్లో 9 పాటించి 1 పాటించలేకపోయినప్పటికి కూడా అది కూడా పాపమే, అది కూడా తప్పే. అది ధర్మశాస్త్రం గురించి ఉంది. 9 ఆజ్ఞలు పాటిస్తాము కానీ ఒక్కదానిలో తప్పిపోయాము అని అంటే అవన్నీ కూడా వేస్ట్. కాబట్టి ఈ విషయాలను బట్టి మోషే ఇంత మంచి కార్యాలు చేసినప్పటికి కూడా, ఇంత ఇదిగా తన ప్రజల్ని ప్రేమించి వారి కోసం ప్రార్థించినప్పటికీ, వారితో పాటు ఆ బాధలు ఇబ్బందులు అన్నిటిని కూడా ఎదుర్కొన్నప్పటికి కూడా మోషేకి మరి శిక్ష విధించటం జరిగింది. ఎందుకు అనంటే ఆయన చేసినటువంటి పాపం ఏంటి, ఆయన చేసినటువంటి తప్పు ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి. ఈ మోషే చేసినటువంటి పాపం ఏంటి అనంటే, వాళ్ళు నీళ్లు లేవు అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు బండను కొట్టమన్నాడు. బండను కొట్టమంటే ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. మొదటిసారి బండను కొట్టమని అన్నాడు, కొట్టంగానే నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళన్నీ కూడా వీళ్ళు చక్కగా తాగటం జరిగింది. కానీ 2 సార్లు ఈ పని చేశాడు. మళ్ళా బండను కొట్టమన్నాడు. తర్వాత ఈ సీనాయి అరణ్యములో మరి వెళుతున్నప్పుడు రెఫదీమ్ అనేటువంటి ప్రాంతములో ఈ విధంగా బండను కొట్టమని అన్నాడు. అంతవరకు హ్యాపీయే, వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి, తాగారు. తర్వాత రెండవసారి మళ్ళా సంఖ్యాకాండము 20వ అధ్యాయములో 6-12 వరకు చూస్తే ఇంకా సణుగుతూ ఉన్నారు, మాకు నీళ్లు లేవు అని. అలాంటప్పుడు మరి మోషే దగ్గరికి వెళ్ళి నీళ్ళు లేవు తాగటానికి అని అడిగినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఏం చెప్పాడు అనంటే, బండతో మాట్లాడు అని అన్నాడు. ఆ బండతో మాట్లాడు అని అన్నాడు. ఈ తేడా గమనించండి. మొట్టమొదటేమో బండను కొట్టమన్నాడు, కొట్టమంటే నీళ్ళు వచ్చినాయి. రెండోసారి బండతో మాట్లాడు అన్నాడు. కాబట్టి మరి దాన్ని సరిగ్గా వినలేదేమో మోషే. వినే ఉంటాడు. కానీ ఈ ప్రజలు ఏ విధంగా ఆయన సతాయిస్తున్నాడో, ఏ విధంగా విసిగిస్తున్నాడో, ఆ విసుగులో కొంచెము వాళ్ళ మీదే కోపము వచ్చి ఆ పరిస్థితిలో ఆ బండని కొట్టాడు రెండోసారి. మళ్ళీ రెండవసారి బండని కొట్టడం జరిగింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కొట్టడం జరిగింది. మరి దానికి దేవునికి చాలా కోపం వచ్చింది. బండను కొడితే ఎందుకు,
కోపం వచ్చింది దేవునికి అని అంటే, బండ అనేది యేసుక్రీస్తు. ఈ విషయం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. బండ అనగా క్రీస్తు. క్రీస్తుని ఒకేసారి మాత్రమే శిక్ష తన యొక్క శిలువ మీద మరణం పొందాడు. ఆ శిలువ మీద మనందరి కొరకు ఆయన ఒకేసారి మరణించాడు. మరి ఒకేసారి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ 2 సార్లు కాదు, ఒక్కసారే కొట్టమన్నాడు బండని మొదటిసారి. తర్వాత మాట్లాడమన్నాడు. కొట్టకపోయినా మాట్లాడితే నీళ్ళు ఇచ్చేటువంటి దేవుడు, నీళ్ళు ఇచ్చేవాడు మాట్లాడితే. కానీ ఆ పని చేయలేదు. వీళ్ళందరూ విసిగిస్తూ ఉంటే ఇంత గొప్ప భక్తుడైనప్పటికి కూడా చిన్న పొరపాటు చేయటం జరిగింది. ఆ చిన్న పొరపాటుకి పెద్ద శిక్ష వేయటం జరిగిందన్నమాట. వాగ్దాన భూమిని శిక్ష ఏంటి అని అంటే, వాగ్దాన భూమిని చేరకపోవటము. మళ్ళా దేవుడిని బ్రతిమలాడి అడిగాడు రెండోసారి కూడా, నా సంగతి ఏంటి, నేను వాగ్దాన భూమిని చూడాలి అని అంటే, మరి ఒక నెబో కొండ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కొండ శిఖరం మీద నుంచి అక్కడి నుంచి నువ్వు ఈ వాగ్దాన భూమిని చూడు అని చెప్పి అవకాశం ఇచ్చాడు. కానీ కాలు మోపటానికి లేదు. అక్కడి నుంచి నువ్వు దూరం నుంచి వాగ్దాన భూమిని చూడు అని చెప్పి అవకాశము ఇచ్చాడు. రెండోసారి కూడా నేను ఎంతో బ్రతిమలాడినప్పటికి కూడా నో అనే అనటం జరిగింది. నో అనేటువంటి ఆన్సరే దేవుని దగ్గరికి వచ్చింది. కాబట్టి చేసినటువంటి తప్పుకి తప్పనిసరిగా శిక్ష అని పరిహారం అనేది ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అంత గొప్ప భక్తుడికి కూడా మరి చేసినటువంటి చిన్న తప్పుకి ఆయనకి ఈ శిక్ష విధించటం జరిగింది. చిన్న తప్పేనా, ఇదొకటి చిన్న తప్పేనా అని అనుకుంటే అది దేవునికి చాలా పెద్ద తప్పు. ఎలాగూ అనంటే, ఇది మనం అనుకున్నాం కదా, మరి బండ అనంటే యేసు ప్రభు. యేసు ప్రభుని రెండోసారి కొట్టినట్లు అని అర్థం. కాబట్టి ఆయన కోపం రాదా? తన కుమారుని, ప్రియమైనటువంటి కుమారుని ప్రేమించి మనందరి కోసము ఆయన శిలువ మీద అన్ని బాధలు భరించాడు. అది ఒక్కసారే జరిగింది, అంతేగాని రెండోసారి జరగలేదు. మళ్ళా రెండోసారి ఆ విధంగా కొట్టినందుకు దేవునికి చాలా బాధ అనిపించింది. కుమారుని కొడితే బాధ ఉంటుంది కదా. కాబట్టి ఇంకొకటికి తప్పు కూడా చేశాడు. గొప్ప భక్తుడే, కానీ ఒక కాని మాట అన్నాడు. ఒక కాని మాట అంటే మంచి మాట కాదు, కాని మాట అంటం జరిగింది. కాని మాట అంటే మనకు కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి వెదవల్లారా అని చెప్పి తిడతాం అనుకోండి, అది కాని మాటే అవుతుంది. మరి ఆ కాని మాట ఏంటి, ఇక్కడ ఏమని అన్నాడు అని అంటే, ఈ వాక్యం మనం చూస్తే ద్రోహులారా అని మాట్లాడతాడు. వాళ్ళందరినీ ద్రోహులు, దేవుని బిడ్డలు వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము, వాళ్ళని వాగ్దాన భూమికి నడిపించాడు చివరి వరకు. ఇక్కడ కోపం వచ్చి ద్రోహులారా అని చెప్పి అంటాడు. మన నాలుక అగ్ని లాంటిది. యాకోబు పత్రిక 3:5 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే మన నాలుక అగ్ని వంటిది. కాబట్టి ఇక్కడే ఈ 3వ అధ్యాయం 8-10 నీ నాలుకకు కళ్ళెం పెట్టుకో, జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనము. అంతేకాకుండా దేవుని నమ్మినటువంటి బిడ్డలము, దేవుని బిడ్డలు మనం పిలువబడేటువంటి వారము, మన మాటలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో పవిత్రంగా ఉండాలి, ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. కాని మాట మాట్లాడటానికి లేదు. కాబట్టి ఆ కాని మాట మాట్లాడటం వలన ఇక్కడ సాత్వికుడైనటువంటి మోషే ఈ పొరపాటు చేశాడు. ఆ పొరపాటు చేసినప్పుడు ఆయనకి శిక్ష. మరి వాట్ అబౌట్ అస్? మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నాము, ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎన్ని కాని మాటలు మాట్లాడుతున్నాము. రోజువారీ పనులు మనల్ని మనము అక్కడ పరిశీలించుకోవాలి, ఎగ్జామిన్ చేసుకుని 3వ తప్పు, ఇంకొక తప్పు కూడా చేశాడు. అదేంటి అనంటే, ఆయన శ్రేష్టమైనటువంటి నామాన్ని, పరిశుద్ధమైనటువంటి నామాన్ని సన్మానించలేదు. ఆయన మాటనే వినలేదు, ఆజ్ఞని పాటించలేదు, ఆయన శ్రేష్టమైనటువంటి నామాన్ని మరి సన్మానించలేదు, ఆయన యొక్క పరిశుద్ధతని గౌరవించలేదు, ఆయన చెప్పినటువంటి మాటని గౌరవించలేదు అని అంటే అది ఎంత గొప్ప తప్పు కదా. కాబట్టి ఈ 3 తప్పులు మోషే చేయటం వల్ల దేవుడు ఈ విషయంలో మరి రెండోసారి అడిగినప్పటికి కూడా నో అనేటువంటి ఆన్సర్ మాత్రమే ఇచ్చాడు. కాబట్టి మనం అనుకోవాలి, ప్రతిదీ కూడా దేవుని నమ్మినటువంటి బిడ్డలము మనం పొరపాట్లు చేస్తాము. ఆ పొరపాట్లు చేసినప్పటికి కూడా దేవుని దగ్గర
మరి దేవుని దానికి తగినటువంటి పరిహారం ఇస్తాడు, మళ్ళీ శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈ విధంగా గొప్ప మోషేకే ఆ పరిహారం మళ్ళా ఏంటి ఇచ్చాడు అని అంటే 1500 సంవత్సరాల తర్వాత మోషే ఆ వాగ్దాన భూమిలో అడుగుపెట్టాడు. ఎట్లా అడుగుపెట్టాడు అని అంటే మోషే మరణించలేదు, శారీరక మరణం జరగలేదు. ఆయన మళ్ళీ 1500 సంవత్సరాల తర్వాత రూపాంతర కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందితే అక్కడ మోషే వస్తాడు, మరి ఏలియా వస్తారు, వాళ్ళిద్దరితో మాట్లాడతాడు. అంటే వాళ్ళిద్దరూ మరణించినటువంటి వాళ్ళు, శారీరకంగా మరణించినటువంటి వాళ్ళు కాదు, దేవుడు తీసుకెళ్ళాడు వాళ్ళని. కాబట్టి మోషే మళ్ళా తిరిగి ఆ వాగ్దాన భూమిలో అడుగుపెట్టడానికి, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ కొండ మీద, రూపాంతర కొండ మీద కాలు పెట్టడానికి దేవుడు అవకాశము ఇచ్చాడు. కాబట్టి ప్రేమించే దేవుడు కోపం చూపెడతాడు కానీ ప్రేమించేటువంటి దేవుడు పరిహరించి ఆ శిక్షను తీసేసి ఆయనకి ఆ కాలంలోనే ఆ యొక్క దేశాన్ని చూపెట్టాడు. ఆ దేశంలో అడుగు పెట్టడానికి అక్కడ పేతురు, యోహాను, యాకోబు ఉంటారు. వీళ్ళు ఉండి అంటారు, ప్రభువా మీకు 3 పర్ణశాలలు వేసేమా, ఇక్కడ నువ్వొక పర్ణశాల, మరి మోషేకొకటి, ఎలియాకొకటి వేసామా అని అడుగుతారు. అదంతా కాదని చెప్పి ఆయన మళ్ళా ప్రార్థన చేసిన తర్వాత ఆ మామూలు వ్యక్తిగా యేసయ్యగా వాళ్ళ ముందు నిలబడటం జరిగింది. ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దు, నా మరణం వరకు కూడా ఎవరికి తెలియపరచవద్దు అని చెప్పి కూడా వాళ్ళకు చెప్పటం జరిగింది, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ విధంగా దేవుడు కనికరించేటువంటి దేవుడు కూడా, పరిహరించేటువంటి దేవుడు కూడా అని మనము అనుకోవాలి. ఇక్కడ ఇన్ని 15,000 సంవత్సరాల తర్వాత ఆ విధంగా మోషేకి మోక్షం అనుగ్రహించాడు. ఆ పట్టణాన్ని చూడటానికి, ఆ దేశాన్ని చూడటానికి అవకాశం కల్పించటం జరిగింది. ఇంకా మరి మన పరిస్థితి ఏంటి? మనకు ఒక హెచ్చరిక ఉంది. యోధా 24లో ఒక హెచ్చరిక ఉంది. మనందరి కొరకు దేవుడు ఒకేసారి మరణించాడు. ఈ మరణం ద్వారా ఆయన నిజమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు అనే విషయాన్ని నమ్మితే, విశ్వసిస్తే దేవుడు మన తప్పులను కూడా పరిహరించటం జరుగుతుంది. అక్కడ మోషేకే ఇంత శిక్ష విధించాడే, మరి మనమైతే మనం చేసేటువంటి పొరపాట్లకి మనకి ఎన్ని రకాలైనటువంటి శిక్షలు మనం పొందవలసి ఉంటుంది, మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఈ గొప్ప వ్యక్తి గురించి, ఈ పాపము, పరిహారము, మరి శిక్ష అనేటటువంటి అంశాలను గురించి మనం ధ్యానించాము. ఈ గొప్ప వ్యక్తి చేసినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మనము మన జీవితంలో దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డలముగా, దేవుడు ఆజ్ఞలను పాటించేటువంటి బిడ్డలముగా ఉండాలి. అప్పుడు ఆయన సంతోషపడతాడు. మనకి ఆయన ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి దేవుడై ఉన్నాడు, మనల్ని సంతోషపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. మరి సమయము సమీపించింది, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగినటువంటి దేవ, కనికరం కలిగినటువంటి తండ్రి, మరి ఈ విధంగా పంచుకుంటూ ఉండగా వారు చేసినటువంటి కార్యాన్ని నాయనా వారు విని వారు దాన్ని గ్రహించగలిగేటట్లు, తమ తప్పుల్ని సరిదిద్దుకోగలిగేటట్లు, దేవుని పట్ల నమ్మకస్తులుగా, విశ్వాసులుగా ఉండగలిగేటట్లు, అయినా దేవుడికి లోబడేటువంటి బిడ్డలుగా ఉండగలిగేటట్లు నీ దీవించి నీ నడిపించమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.